అట్టాగేనయ్యా. అన్నం మధ్యలో లేచాడేంటి వీడు? నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే. పని వాళ్ళు కూడా తనతోటి వాళ్ళ అది ఇక్కడ పంతుల కంటే హీనంగా చూస్తున్నారు. నా వల్ల కాదు. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా. ఇలా తిట్టినా పర్లేదు. నాన్న చిన్నోడా నన్ను క్షమించండి నాన్న. నా చేతులు డబ్బు చూసుకొని విర్రవీగా నాన్న. ఊరుగా ఉండి బ్రతకాలని అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు నాన్న. నాకు బుద్ధొచ్చింది నాన్న. నేను కొడుకుని నేర్పించుకుంటే అర్హత కోల్పోయాను. దయచేసి క్షమించి మీ పని వల్ల ఒక్కరిగా నన్ను అంగీకరించండి నాన్న. ఒరే చిన్నోడా, ఇన్ని రోజులకి నేను నీకు జ్ఞాపకం వచ్చాను కాదు, కానీ నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం నా కళ్ళ ఎదుటే మెదులుతున్నా. ఎక్కడో ఒక్క చిన్న ఆశ, నా చిన్నోడు నా వద్దకు తిరిగి వస్తాడని. అట్లాగే ఆ ప్రభు నా ప్రార్థనను అంగీకరించి తప్పిపోయిన నా కుమారుడిని నా వద్దకు చేర్చాడు. ప్రభువా, వందనాలు నాయనా. నాన్న, ఇంట్లోకి వెళ్దాం పద నాన్న. చిన్నోడా వీరయ్య, ఈ రోజు వంటలు అదిరిపోవాలి అయ్యా. ఎందుకంటే మా చిన్నోడు తిరిగి వచ్చాడయ్యా. ఊరంతా పండగే. అలాగేనయ్యా, అలాగే. మరి మటన్కి వెళ్ళి వచ్చేసేయమంటారయ్యా? వెళ్ళి త్వరగా వంటలు రెడీ చేయి. అలాగేనయ్యా, వెళ్ళొస్తానయ్యా. ఈ రోజు ఊరంతా పండగే. జింగి జింగి జిగ్గి జిగ్గి జిగ్గో జిగ్గో. అయ్యగారు, ఏంట్రా ఇల్లంతా ఎంత సందడిగా ఉంది? ఇది మన ఇల్లేనా? మనీళ్ళేనయ్యా. చిన్నబ్బాయి గారు తిరిగి వచ్చారు. అయ్యగారు పెద్ద అయ్యగారు ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా? విందుకు ఏర్పాటు చేస్తున్నారు. అవును, ఏంటో చెప్పారేంటి? అయ్యా, బజార్కి వెళ్ళి మటన్ తేవాలి. నేను వెళ్ళేసి వస్తాను మరి. జింగి 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 జిగ్గా జిగ్గా. జింగి జింగి. వీడు వచ్చేసాడేంటి? నానా, చిన్నోడు వచ్చాడ్రా. నానా, నీకు ఇది న్యాయమేనా? ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు? అవును, నేను అలాగే అంటాను. ఎందుకంటే ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. మీరు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వచ్చాను. ఆఖరికి ఒక కూలివాని కంటే హీనంగా పనిచేశాను. అవునరా, చేసావు. కాదని ఎవరన్నారు నిన్ను? ఇవేమి చెయ్యని వాడిని, మీ పేరు ప్రతిష్టలు మంట కలిపిన వాడిని, మిమ్మల్ని అనుదినం ఆవేదనతో నింపిన వాడిని మరలా చేర్చుకుంటానంటున్నారేంటి నానా? అదేరా తండ్రి ప్రేమంటే. వాడు తప్పిపోయాడని వాడి మీద ఎక్కువ ప్రేమ, నువ్వు నాతోనే ఉన్నావని నీ మీద తక్కువ ప్రేమ అలా తండ్రిగా నాకుండదురా. ఎందుకంటే నాకిద్దరు కుమారులున్నారు. వారిలో ఒకడు తప్పిపోయాడని, మరొకడు నాతోనే ఉన్నాళ్లే అని ఉరకనే ఉండలేనురా. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నవాడికి వైద్యుడి అవసరం కాని ఆరోగ్యంగా ఉన్నవాడికి కాదు కదా. మీరిద్దరూ నాకు రెండు కళ్ళతో సమానం. ఒరే పెద్దోడా, నువ్వు కూడా వచ్చి మాతో పాటు ఆనందాన్ని పంచుకోరా. అన్నయ్య, ఇంతకాలం మీ ఇద్దరికి దూరంగా ఉండి నా ఇష్టానుసారంగా జీవించాను. క్షమించన్నయ్య, నన్ను క్షమించన్నయ్య.